ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి. మనం దేశంలో మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయి. ఎందుకంటే ఉల్లి ధరలు అదుపులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 నుంచి ఉల్లిపైన 20% ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రకటించింది. ఇక కేంద్రం పరోక్ష పన్నులు కస్టమ్ బోర్డు శనివారం సాయంత్రం ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉల్లిపైన ఎగుమతి సుంకాన్ని సున్నాకి తగ్గించడంతో ధరలు మరింత తగ్గుతాయని వ్యాపార వర్గాలు అయితే భావిస్తున్నాయి. గత నిర్ణయాలు 2023 డిసెంబర్ దేశంలో ఉల్లి ధరలు సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. దీంతో దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మరింత పెరిగాయి. అయితే 2024 మే నెలలో కేంద్ర ప్రభుత్వం పునఃప్రారంభించినటువంటి ఎగుమతులను నియంత్రించినప్పటికీ కనీస ఎగుమతి ధరను పెంచారు. ఈ క్రమంలో 40% ఎగుమతి సుంకాన్ని విధించారు. తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో కనీస ఎగుమతి ధరను రద్దు చేస్తూ 20% ఎగుమతి సుంకాన్ని విధించారు. ఈ నిర్ణయం దేశంలో ఉల్లి ధరలను తగ్గించేందుకు దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశాన్ని అయితే కల్పించింది. ఉల్లి ఎగుమతి అయినప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.17 లక్షల టన్నుల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేశారు. మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11.65 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి చేశారు. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు గత సంవత్సరాల ఇదే కాలం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ అఖిల భారత సగటు మోడల్ ధర 39% తగ్గినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో గత ఒక నెలలో అఖిల భారత సగటు రిటైల్ ధర వచ్చేసి 10% తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అయితే తెలిపాయి. ఉల్లి మార్కెట్లో మార్పులు. ఇక అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉల్లి మార్కెట్లో అనేక మార్పులు వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి నెలవారీగా ఉల్లి ఎగుమతి పరిమాణం 72,000 టన్నుల నుంచి జనవరి 2025కు 1.8 లక్షల టన్నులకు పెరిగింది. ఇక ఎగుమతి వృద్ధి ఉల్లి సరఫరాలో కీలక మార్పులను సూచిస్తుంది. కాబట్టి రైతులకు లాభదాయకంగా ధరలను అందించడానికి, వినియోగదారుల ధరలు అదుపులో ఉంచడానికి వాటిని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రానున్న రోజుల్లో తీసుకున్న నిర్ణయాల పట్ల ఇటు వినియోగదారులకు ఇటు ఉల్లి రేట్లు అదుపులో ఉంటాయన్నమాట, తగ్గుతాయని చెప్పేసి మొత్తానికైతే గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట ఉల్లి ధరలకు.